కోడూరు ఎమ్మెల్యే ఎందుకు తెలియక చేస్తారా, తెలిసి చేస్తారా? విచిత్రం ఏంటంటే జనసేన నుంచి ఒక లేఖ విడుదలయ్యింది. ఏంటా లేఖ? మీరు ఏమన్నా చేస్తే అంటే మన మీద అనవసరంగా అభాండాలు వేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అనే లాంటిది ఒక లేఖ విడుదల చేశారు. ఇప్పుడు చూస్తేనేమో ఆయన ఆల్రెడీ ఆ లేఖ వచ్చిన నిన్నేమో లేఖ వచ్చినట్టుంది. ఈరోజు ఈయన శ్రీధర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుకుంటా, ఆయన వీడియో కాల్స్ భాగవతము అది బయటకు వచ్చింది. నువ్వేదో అన్నావు కదమ్మా, నువ్వేదో అన్నావు కదా, తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అమాయకులా అని. వాళ్ళంత ఎదవలు ఇంకోళ్ళు ఉండరు. పనికిమాలిన దరిద్రానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూసుకో. చిత్తూరు ఎమ్మెల్యే మొదట ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అయిందో లేదు, చంద్రబాబు గారు పిలిచి ఇంత గడ్డెట్టారు. ఇవాళ ఇది లేటెస్ట్. నిన్న కాక మొన్న జనసేన ఎమ్మెల్యే పిఏ చేసిన ఒక దరిద్రానికి ఇప్పుడు అధినాయకుడైన జనసేన అధినాయకుడు 21%, 21 సీట్లు 21, 100% స్ట్రైక్ రేటు. మాకెందుకే దరిద్రం అంతా. ఈ పనికిమాల చెత్తల ఫుట్గాలను అందరినీ తీసుకొచ్చి మన ఎత్తికి పెట్టి వీళ్ళు చేసి దిక్కుమాల కార్యక్రమాలు అన్నీ ఇదే. నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ బట్టలు ఇప్పి ఆడపిల్లలను డ్యాన్స్ చేయమని చెప్పడం ఏమి ఏదో సీరియస్ ఆఫ్ డైలీ సీరియల్ ఇది ఆడపిల్లల పట్ల. మళ్ళీ మీరేమో చెప్పి పకోడీ కబుర్లు ఎలా ఉంటాయి జనసేన అధినేత. ఆడపిల్లకి ఏమైనా అయితే తోలు తీసేస్తాను, నాకు కరాట వచ్చు, వీళ్ళు ఇక్కడ ఏంటి మూలికలు అమ్ముకున్నాడు కత్తి ఇచ్చాడు, కత్తి సాము చేస్తాను. మాకెందుకు దరిద్రం అంతాను. మీరు ఒకటి తిన్నంగా ఏడిస్తే నీ వెనకాల ఉన్న 21 మంది తిన్నంగా ఏడుస్తారు. గులివింది కింద సామెత అంతే. గులివింది కింద ఉన్న నలుపు పక్క 20 మిగిలిన 20 మంది చెప్తుంటే ఆ నలుపును కవర్ చేసుకోలేక నేను ఎర్రగా ఉన్నానని చెప్పి గడికోసారి పగిడి కట్టుకుని, గడికోసారి కటింగ్ చేయించుకుని, ఒకసారి జుత్తు ఎగరేసుకుని, ఒకసారి ఏమో బైరేకి సన్నాసి మాటలు తిరుక్కుని, మెట్లు కింద నుంచి పైకి కడిగి, మళ్ళీ మీ ఊరు నియోజకవర్గం వెళ్ళి మెట్లు ఊరంతా కడిగినోడివి. మీ ఊర్లో శాతం పేరుపోతే చీపురు ఇచ్చుకుని స్వచ్ఛ భారతం చేయలేవు అని చెప్పి తీరువ దెబ్బలేని వాళ్ళందరినీ రాజకీయాల్లోకి తీసుకొస్తుంటే ఇలాగే ఏడవాలి. వాళ్ళు అప్పుడు గోరంట్ల బాంధవ బట్టలు కూడా తీసి చూపించడానికి కానీ తెప్పల ఛానల్ కలిబడిపోయారు కదా. మరి ఈ దైద్రులు చేస్తున్న ఈ దైద్రగోటి కార్యక్రమాలకి అడ్డు అప్పు లేదా, ఆవిడ అడిగిన వాళ్ళు లేడా? నేను చెప్పమంటావు ఒకటా రెండా? ఏమైనా గట్టిగా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి చితగ్గొట్టేస్తాను రా జనసేన వాళ్ళని. ఎర్రమాలో ఒకళ్ళ పడి ఉంటుండ్రు. 7 సార్లు ఇలా కొడుతున్నారు అనగానే పార్టీని సస్పెండ్. ఇప్పుడు పాపం తెలుగుదేశం వాళ్ళకి మంచి ఊపు దొరికినట్ట. ఇప్పుడు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితే వీళ్ళు సంతోషపడ్డా, వీళ్ళ ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితే వాళ్ళెవరు సంతోషపడట్లే. ఇప్పటికే కూర్చుని పేనుల్లో పడి ఉన్నారు. ఇంకా దైద్రంగా హీనాహీనంగా పడి ఆడవండి అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా వాళ్ళంతా వాళ్ళే దొరుకుతున్నారు. 2024లో జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు దాకా ప్రజల సమస్యలు తప్ప ఈ చెత్తాచెదరం ఎలివేషన్లు ఆ దిక్కుమాల నాటకాల్లో పొలికలు ఎంచుకొని నవ్వుకోవడం తప్ప ఇంకో పనికొచ్చిన పనే లేదు వాళ్ళ దగ్గర. ఇవాళ వీడియో రిలీజ్ అయితే నిన్న జనసేన వాళ్ళు ఉత్తరం ఎందుకు రాశారు అంటే పుచ్చకాయలు దొంగంటే నిన్న భుజాలు తడేసుకున్నారు. ఇలాంటి చేయకండి అమ్మ తప్పు ఏమన్నా అంటే జాగ్రత్తగా తెలుసా ఈ విషయం తెలియకపోతే ఎందుకు లెటర్ ఎందుకు వచ్చింది ముందు? లెటర్ ముందు ఎందుకు వచ్చింది? వీడియోలు ఎందుకు తర్వాత వచ్చాయి? ప్రజలు చులకన అయిపోతారు కదా. ఏటుందని వాళ్ళకి ఆ తెలుగుదేశం వాళ్ళు శంకరం ఎత్తుకోపోతే ఆ బీజేపీ వాడు జనసేనడు జీవితంలో ఒంటికాల మీద తపస్సు చేసినా గెలిచినాడు ఎవడు లేడు ఆ పార్టీ మొత్తం మీద, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. వాళ్ళు ఎరుమాలోకలు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి విషయాన్ని మీడియా వాళ్ళైతే బాగా క్యాచ్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ విషయాన్ని ఏ విధంగా క్యాచ్ చేసేస్తారు? సాక్షి వాడు వాళ్ళు మా వల్ల కాదు సార్ అని ముందే చేతులు ఎత్తేస్తాడు. వీళ్ళు ఈ తపేల ఛానల్ అయితే తల్లితోడు చూపించరు. కామన్ అండర్స్టాండింగ్ మినిమం ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ ఏమనంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చదువు సంజయ్ లేనివాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? బట్లర్ ఇంగ్లీష్ అంటారు దాన్ని. జర్నలిజం చదివే కదా. ఒకటికి జర్నలిజం కుల ప్రాతిపదికన ఇచ్చాడు వాళ్ళ పచ్చళ్ళోడు. అంటే అక్కడ వాళ్ళ బాస్ బాగా పబ్లిసిటీ వస్తుంది కాబట్టి నాకు కూడా పబ్లిసిటీ ఎందుకు రాకూడదని జరిగిన చర్యనా? వాళ్ళ బాస్ అంటే భూమి పుట్టక నుంచి తెలుగుదేశానికి సొన్నాలు వేసుకుంటున్నాను, గోళ్ళ దుడుచుకుంటున్నాను, బకెట్తో నీళ్ళు కడుక్కుని బాత్రూంలో కడుక్కుని అక్కడ కెమెరా ఎట్టి బతికి బట్ట కట్టాడు. ఈడు తని తగిలే తేడాడో తని తగిలి 5-6 ఛానల్ కొంపలు ముంచి వాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చి వచ్చినాడు. ఈ కంపారిజన్ ఇలా పగలే ఆయన ఒక గసిరితే పోతాడు. అంటే డిబేట్లకు పిలిచి ఆ మాట మాట్లాడడం సరైనదేనా? అదే మరి ఒళ్ళు పోయికాలం ఎక్కువ ఉంటే ఆయనంటే తెలుగుదేశంలో ఎప్పటి నుంచో రాధాకృష్ణ పడి ఏడుస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారిని బావానో లేదా రేవంత్ రెడ్డిని అరే తురే అనో లేదా ఇంటికి పిలిచి ఏ కమన్ బాయ్ అని పిలిచి మాట్లాడవచ్చు. ఈడోడిడే ఓడరాడు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ జర్నలిస్ట్కి ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్కి అంతంత స్థాయిలు ఉంటాయా? ఎందుకు నేను ఆఫ్టర్ ఆల్ ఎందుకంటారు? చదువులేదు కాబట్టి అనకండి, జర్నలిస్ట్ అనకండి. అయితే ఆ మాట అనద్దు మీరు. ఓకే ఆఫ్టర్ ఆల్ అనండి అట్లాంటి వాళ్ళకి, కానీ మళ్ళీ దాంట్లో జర్నలిస్ట్ యాడ్ చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పచ్చళ్ళోడు ఇచ్చిన డిగ్రీ పట్టుకుని జర్నలిస్ట్ అంటే నేను ఒప్పుకోను. నీలా నాలా జర్నలిజం చదివి మాట్లాడితే మాట్లాడదాం. నీకు ఓన్లీ ఆ కులం డిబేటే నడుస్తుంది అక్కడ. నువ్వు గమనించవా? ఆ కులపోలకి భజన తప్ప వేరే కులం వాళ్ళని ఎంటర్టైన్ చేయరు అక్కడ.
అదేంటంటే అనువు ఏంటంటే ఆ బీజేపీ వాడికి చెప్పించి కొట్టినా సరే సిగ్గు లేకుండా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెరటతో పెంకట్టుకుని పోయి మమ్మల్ని డిబేట్కి వెళ్ళండి బతిమాలుకుంటే అందరూ అలాగే అనుకుంటున్నాడు. కానీ ప్రాంతీయ పార్టీ అలా ఉండదు కదా, వాళ్ళకు స్టాండ్ ఉంటుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏంద్రా మావాడిని నువ్వు అవమానం చేసేది బాయ్కాట్ అంటారు. వాళ్ళైతే పిల్లండి అమ్మా అసలే ఉనికి లేదు, ఎలాగైనా సరే ఎలాగైనా మమ్మల్ని పిల్లండి ఆడ కూర్చుని దెబ్బలు కదా ఈసారి కొట్టకుండా జాగ్రత్త చూసుకుంటాం, మధ్యలో తెలుగుదేశాన్ని కూర్చోబెట్టి అవతల పక్క పోతాం మేము అని అలా దిగజారిపోయి అలా పోతారు అక్కడికి. వీళ్ళు మేసం ఇచ్చేసి పిల్లు ఇంకోసారి పిల్లు చెప్తాను నీ సంగతి. నీకు వాళ్ళు రవీంద్ర గారు మొగతనం ఎలాగుందో చూసే ఇదే చెప్తున్నాను చూడు. ఏ చెత్త చెదరం వార్తలు రాసావో ఆ ఛానల్లో కూర్చొని ఆయనే ప్రశ్నించిండు. ఇలాగనే అబ్బాబు అది ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. నీలాంటి నాలుగు జర్నలిస్ట్ మోడరేటర్ కనుక డిబేట్ కండక్ట్ చేస్తే బ్రేక్, లేదా మ్యూట్ చేయండి ఆయన్ని, లేదా ఈ కంట్రోల్ తీసుకుని మొత్తం డిబేట్కి మోడరేటర్గా ఇలాంటి లాంగ్వేజ్లు మా డిబేట్లో ఎంటర్టైన్ చేయాలి సార్, ఇది మాది అచ్చని పచ్చపోస్ట్ ఛానల్, అబ్బబ్బా మా అయితే చెప్తూ కొడతాం కానీ మాటలు ఉండవండి. దేబ్ జిల్లా పడి ఉంటారు కదా బీజేపీ వాళ్ళు చెప్పుతో కొట్టినా సరే, అలా మీరు ఉన్నారా అని అడిగితే నోర్మే అని అటు నుంచి గట్టిగా అరిచుంటాడు. అలా కుదరదురా ఇక్కడ బేరాలు ఆడడానికి మాతో, ఇది పౌరుషాల గడ్డ, పౌరుషాలతో కూడినోళ్ళు పుట్టినోళ్ళు ఇక్కడ, ఆ పౌరుషాల గడ్డని ప్రూవ్ చేస్తూ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వాళ్ళ ప్రతినిధిగా వచ్చినోడిని, రాజ్యాంగబద్ధ పదవి ఎమ్మెల్సీ అంటే నాకు తెలివితేటలు ఉన్నాయని, కాస్త చదువుకున్నానని, నా వల్ల సమాజానికి కొంత హితం జరుగుతుందని నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది నా పార్టీ గౌరవప్రదంగా, నీలా కుల ప్రాతిపదిక మీద చదువుకోకపోయినా సరే జర్నలిజం డిగ్రీ రాలేదర్రే, ఈ తేడా గమనించుకొని చెప్పి అటుపక్క నుంచి మా మగాడు మాట్లాడుతుండే. అదేంటిది మా ఓనర్ గారు మీ కేసీఆర్ని బావా అంటే కూడా ఊరుకున్నారు కదా, ఇప్పుడు ఏంటిది అంటే హే అప్పుడు ఆ సందర్భ పేలాపల్లికి బాయ్కాట్ చేశారు, గ్యాప్కి ఉందా బ్యాన్ రా మీకు ఛానల్ పక్కెళ్ళి ఆడుకోమన్నారు. ఇవన్నీ మర్చిపోకండి రే. అంచేతే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, వెనక్కి చూసుకుంటే ఆ కంపు భరించలేక ముందు సెంటు కొట్టుకుని వస్తే ఇలాగే ఉంటుంది. దాన్ని మన తెలుగులో ఏమంటాం అంటే ఇంగ్లీష్ పదాలు యాడ్ చేస్తూ బ్యాక్ పర్సనాలిటీ ఫ్రంట్ మున్సిపాలిటీ అని. ఇప్పుడు ఈరోజు డిబేట్లో కూడా జరగాలి, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని ఇలాంటి విజువల్స్ కూడా మేము వెయ్యము అని చెప్తారా ఆ కోడూరు ఏరేం చెప్తారా వాళ్ళు మొన్నటికి అలా పౌడర్ డబ్బాడికి పడించుడు రికార్డింగ్ డ్యాన్స్ బండరాళ్ళు ఎత్తేస్తే భయం పడిపోయి అలా అంటే చెప్పరు కదా మాకు, మేము మార్చేస్తాం కదా, నీ చదువుకొని సచ్చారు కదా ఇంగిత జ్ఞానం ఎక్కడ ఏడ్చిందని అడిగిన వాళ్ళు లేక ఎంతంత హెడ్డింగ్లు పెట్టేవాడు కేటీఆర్ మీద చండాలంగా అవి కూడా. అది కాదు ఏమనాలో కూడా తెలియదు అట్లాంటి. అప్పుడు ఎవరు రెస్క్యూకి వచ్చాడు, మా అయితే మా బట్టి విక్రమార్కన్న పరామర్శకు వచ్చాడు, అవునా నిజమా అని. ఇప్పుడు కూడా వస్తాడు